కుమారి, మన స్టాఫ్ అందరూ ఐడి ప్రూఫ్ కావాలంట. నీది కూడా ఇస్తే జెరాక్స్ తీపించుకొని ఇచ్చేస్తా. యా ఏమైంది? ఆధార్ కార్డ్ ఇచ్చాను అంటే ఏజ్ తెలుస్తుంది. ఏ నువ్వు అప్పుడు పుట్టినావా? అంటే అది అంటే నువ్వు నాకు అక్కమవుతావా? అయ్యో కాదు, నేనైతే ఆంటీ అని పిలిచేసి తెలుసా. వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ ఆన్? ఏజ్ ఎక్కువ ఉంటే ఏంటి, తక్కువ ఉంటే ఏంటి? ఎవరైనా ఏదో ఒక రోజు పోవాల్సిందే. నువ్వు పోతావు. కాకపోతే తను 10 ఏళ్ళు ముందు పోతుంది అంతే. కుమారి కుమారి లే కుమారి. చిచి ఏంటి ఉదయాన్నే ఇలాంటి కళ వచ్చింది. ఇది ఇంకా లేచిందో లేదో. హలో హలో అమ్మా, హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్స్ అమ్మా. ఈ సంవత్సరం నీకు 30 ఏళ్ళు నిండాయి. కనీసం ఈ సంవత్సరం అయినా పెళ్లి చేసుకుంటావా? అబ్బా అమ్మా, అయినా పుట్టిన సంవత్సరం లెక్కేయకూడదు. నాకు ఇంకా 29 ఇయర్స్. ఏం కాదు, కడుపులో ఉన్న 9 నెలలు కూడా కలిపి లెక్కేస్తే నీకు 31. అసలు ఎవరు చెప్తున్నారు నీకు ఇవన్నీ? వాట్సాప్ లో ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది. నీకు వాట్సాప్ ఇన్స్టాల్ చేసి తప్పు చేశాను, అన్ఇన్స్టాల్ చేసేస్తాను. సర్లే గానీ నీకు వాట్సాప్ లో అబ్బాయిల ఫోటోలు పంపించాను. త్వరగా ఎవరో ఒకరిని చూసి సెలెక్ట్ చేయి. సరేలే. చెప్పవే. అమ్మా అసలు ఏంటమ్మా ఫోటోలు? కళ్ళజోడు, బట్టతల, పొట్ట, ఈ 3 లేకుండా ఒక ఫోటో అయినా పంపేవా నువ్వు నాకు? ఏం చేస్తామమ్మా, మనకు 30 ఏళ్ళు దాటిసాయి కదా. ఈ 3 ఏవో ఒకటి లేకుండా ఎవరూ దొరకట్లేదు. అందుకే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. అయినా ఎవరు చెప్పారమ్మా అబ్బాయి వయసు అమ్మాయి కన్నా ఎక్కువ ఉండాలని? దాన్ని మనం మారుద్దాం. నేను నాకన్నా చిన్న వయసు ఉన్న అబ్బాయిని చేసుకుంటా. లెట్స్ బ్రేక్ ద స్టీరియో టైప్. కట్టుబాట్లు కాళ్ళు విరగొడదాం. మీ నాన్నకు తెలిస్తే నీ కాళ్ళు విరగొడతావు. నోరు మూసుకొని ఎవరో కొంచెం సెలెక్ట్ చేయి. అమ్మ ఒక్క నిమిషం ఆగు, ఎవరో బెల్ కొట్టారు. శానిటరీ ప్యాడ్స్ అనుకుంటా, లైన్లోనే ఉండు. హలో. అమ్మా చెప్పు. ఏమిటే ఆ ప్యాడ్లు అవి అలా ఎవడు పెడితే వాటితో తెప్పించుకుంటావా? సిగ్గుండక్కర్లా, చాటుగా నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలి గానీ. ఏమిటిది? అంటే డెలివరీ బాయ్ అమ్మా, ఆన్లైన్ లో ఆర్డర్ చేసి. ఏం ఆన్లైనో ఏంటో మాకివేం అర్థం అవ్వవు. హెల్త్ పాడైతే చాలా కష్టం. అబ్బా అలాంటిదేం లేదమ్మా, నేనే చాలా రోజుల నుంచి వాడుతున్నాను. అయినా ఈ కరోనా టైంలో సేఫ్ అండ్ హైజీనిక్ కూడా. హోమ్ డెలివరీ కన్నా ఏం చెప్పు బెస్ట్? ఏమోనే, నాకు అసలే చాలా భయంగా ఉంది. ఒక్కరిదానివే ఉంటున్నావు కదా. అబ్బా ఎందుకమ్మా అంత టెన్షన్? నీకు వీడియో కాల్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా నాగు. సరే. అమ్మా. చెప్పవే. కనిపిస్తున్నానా? కనిపిస్తున్నావు. ఏది చూపి. ఇదిగో చూడు, ఇదే. ఏమిటాడబ్బా? అబ్బా చెప్తా ఉండు. నేనే కాదు, దగ్గర 1 lakh పైగా కస్టమర్స్ ఉన్నారు. నమ్మొచ్చంటావా? అబ్బా కొనే ముందు రివ్యూస్ చూసానమ్మా, చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారట. అబ్బా మరెలా తెలుస్తుంది ఎన్ని సరిపోతాయో ఏమిటో అని? అంటే ఇదిగో చూడు, 12 pads ప్యాక్ ఉంటుంది. అవసరం బట్టి కావాల్సిన మిక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓహో బాగుంది. ఇదిగో చూడు, లో, మీడియం, హెవీ, ఫ్లోని బట్టి సైజ్ ని బట్టి ప్యాడ్ డిస్పోజబుల్ కవర్స్ కూడా ఉంటాయి తెలుసా దీనికి. ఓహో. నెక్స్ట్ టైం నుంచి మనకేం భయం ఉండదు కదా. ఇప్పుడు వెళ్ళి న్యూస్ పేపర్లు వెతుక్కొని కలర్స్ ఉంటాయి. అసలే ఎప్పుడు డేట్ మర్చిపోయాను కొనలేదు అంటూ ఉంటావు కదా. అందుకే ఆటో రిపీట్ ఆప్షన్ పెట్టేసుకుంటే ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ 2-3 months కైనా ఇంటికి వచ్చేస్తాయి. ప్రతిసారి సెలెక్ట్ చేసుకునే టైం వేస్ట్ ఉండదు. అండ్ టైంకి ప్యాడ్స్ లేకపోవడం కూడా ఉండదు కదా. బాగుంది అయితే. అంతా బాగుంది కానీ ఇన్నున్నాయంటే మరి రేట్ కొంచెం ఎక్కువే ఉంటుంది కదా. అనుమానం అమ్మా, రీజనబుల్ ప్రైసెసేనే. ఒకేసారి 3 packs కొనుక్కోవచ్చు. 3 months ఆటో రిపీట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. దానికి 33% ఆఫ్ కూడా ఉంటుంది తెలుసా. ఇన్ఫాక్ట్ ఈ 3 packs అయితే 399 రూపీసే. అంటే పర్ ప్యాక్ కి 133 రూపీసే. పోన్లే, నెలకి 133 అంటే పర్లేదు కదా. దాంతో పాటు మనకి ఫ్రీ డిస్పోజబుల్ కవర్స్ ఇస్తున్నాడు, ఫ్రీ డెలివరీ ఇస్తున్నాడు. ఇది సెట్ అమ్మా. బాగుంది.
వచ్చే వారమే కదా డేటు హా ఒక్కదానివే ఉంటున్నావు జాగ్రత్త అమ్మా అవన్నీ నేను ప్లాన్ చేశానులే ఇవన్నీ బాగానే ప్లాన్ చేసుకుంటావు ఆ పెళ్లి తప్ప 30 అని మర్చిపోకమ్మా అమ్మా ఫోన్ పెట్టు నువ్వు హే ఎందుకురా అలా కొట్టుకుంటున్నారు? అలా కొట్టుకోకూడదు, ఫ్రెండ్స్ లా ఉండాలి, సరేనా? అది ఆంటీ చెప్పిన మాట వినాలి. ఎవడ్రా ఆంటీ? ఎవడా ఆంటీ? ఆంటీ అట ఆంటీ, అక్క అనలేవా? ఆంటీ అంటున్నాడు. హే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. యు లుకింగ్ గ్రేట్ తెలుసా? ఒక సెల్ఫీ తీసుకుందాం. విత్ ద బర్త్డే గర్ల్. #age is just a number. నీకు హ్యాష్ ట్యాగ్ పిచ్చేంటే? సినిమాకి వెళ్దామన్నా గోయింగ్ టు మూవీ #age is just a number. డిన్నర్కి వెళ్దామంటే గోయింగ్ టు డిన్నర్ #age is just a number. ఆఖరికి ఒంట్లో బాగాలేదన్నా కూడా ఫీలింగ్ సిక్ #age is just a number. నీకు హ్యాష్ ఒబ్సెషన్ ఏంటే? అదే. హే ఏంది స్పెషల్ గా రెడీ అయినావు? ఏమైనా అకేషనా? ఇవాళ తన బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. Thank పార్టీ ఆడా? గిఫ్ట్ ఏది? బర్త్డే అనగానే పార్టీ అడగడమే కాదు, గిఫ్ట్ కూడా తేవాలి. ఇంత అన్నాక అస్సలు తగ్గదులే. రే గోపి పోయి ఒక మంచి చాక్లెట్ కేక్ ఆర్డర్ చేయరా. ఓకే. తేజ పోయినసారి తెచ్చిన కేక్ వల్ల ఫేస్ కి రాస్తే ర్యాషెస్ వచ్చాయి. సో ఈసారి కొంచెం మంచి కేక్ తీసుకురా. పోనీ ముల్తాన్ వాటితో చేయించాలా? స్కిన్ కి మంచిది. నోటి దోలా. సరే గానీ నీ ఏజ్ ఎంత? ఏజ్ ఎందుకు? అదే ఇప్పుడు కేక్ అన్నప్పుడు క్యాండిల్స్ ఉండాలి కదా, కేక్ వేసే ముందు వెలిగించి ఆర్పేస్తారు కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే. ఎందుకంటే ఏంటి, కేక్ అన్నాక క్యాండిల్స్ ఉండాలి కదా. మళ్ళీ కేక్ కొన్ని క్యాండిల్స్ దగ్గర కక్కుర్తి పడ్డానని మాట నాకొద్దు. అయినా మన సంస్కృతి ఏంటి? దీపాలు వెలిగించే సంస్కృతి, దీపాలు ఆర్పేసే సంస్కృతి కాదు. ఇలాంటివి నేను అస్సలు ఎంకరేజ్ చేయను. సర్లే. చిన్నప్పుడు ఈ సాంగ్ పెడితే గానీ అన్నం తినేదాన్ని కాదట, మమ్మీ చెప్పింది. నువ్వు పాట పడితే గానీ అన్నం తినేదాను కాదేమో. నేనైతే స్కూల్ డుమ్మా కొట్టి మరీ సినిమా చూసాను తెలుసా. అదేంటి, నువ్వు ఫస్ట్ క్లాస్ లోనే స్కూల్ డుమ్మా కొట్టావా? అంటే ఇది సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ క్లాసా? నేను 10th క్లాస్. అంటే మా మమ్మీ వాళ్ళు సినిమాకి వెళ్తుంటే నేను కడుపు నొప్పి అని చెప్పి స్కూల్ మానేసి మరీ సినిమా చూసానని చెప్తున్నా. ఓహో ఓకే ఓకే సర్లే. ఓ షిట్, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నీ ఫోన్ ఇవ్వు. హెల్త్ కేర్ ఎట్ 30, స్కిన్ కేర్ ఎట్ 30, హెయిర్ కేర్ ఎట్ 30. ఇవన్నీ నీకెందుకు? అవన్నీ నాకు కాదు, మా అక్కకి. నీకు అక్కలేదు కదా. కజిన్. హలో కసిన్. ఎస్ సార్, వస్తున్నా. ఎస్ సార్, బాయ్ బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. హే కమ్ ఇన్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కుమారి. థ్యాంక్ యూ సార్. కూర్చో. సో యు ఆర్ 30 రైట్? ఎస్ సార్. నువ్వు అస్సలు అలా కనబడవు తెలుసా. యు లుక్ సో యంగ్. ఎనీవే, మన ఆర్గనైజేషన్లో ఎవ్రీ మైల్ స్టోన్ బర్త్డేకి, ఎవ్రీ 10 yearsకి వీ సెండ్ అవర్ ఎంప్లాయీస్ ఆన్ వెకేషన్. సో కంగ్రాట్స్, దిస్ ఇయర్ యు ఆర్ ఎలిజిబుల్. థ్యాంక్ యూ సార్, బట్ ఐ కాంట్ టేక్ ఇట్. వై? ఇస్ దర్ ఎనీ ప్రాబ్లం? ఎస్ సార్, ఎవ్రీవన్ విల్ నో మై ఏజ్. దాంట్లో ఏముంది? నేను బీటెక్ అయిపోయిన తర్వాత సివిల్స్ ట్రై చేశాను సార్, 5 attempts, బట్ ఐ కుడ్ నాట్ క్లియర్ ఇట్. సో ఐ గేవ్ ఇట్ అప్ అండ్ కేమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్. అప్పటికే నా ఫ్రెండ్స్ అందరూ లైఫ్లో బాగా సెటిల్ అయిపోయారు అండ్ ఐ హ్యాడ్ టు స్టార్ట్ ఫ్రమ్ 0. ఇప్పుడు నా ఏజ్ తెలిస్తే వాళ్ళందరూ ఏంటి 30 years ఇంకా సెటిల్ అవ్వలేదా, ఏంటి 30 yearsకి ఇంకా పెళ్ళి అవ్వలేదా అంటారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ వెతికే కన్నా నా ఏజ్ దాచడం బెటర్. సో యు ఆర్ 30, నువ్వు ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఇదేనా నీ ప్రాబ్లం? అంటే ఇప్పుడు 20 ఏళ్ళకి పెళ్ళైపోయి 30 ఏళ్ళకి విడాకులు ఇస్తే ఓకేనా? 25 ఏళ్ళకే నీకు నచ్చని కెరీర్లో సెట్ అయితే ఓకేనా? అయినా ఈ జనరేషన్ వాళ్ళకి ఈ 30 years సబ్స్టిట్యూషన్ ఏంటి? అంటే 30 ఏళ్ళలోపు అన్నీ అయిపోవాలా? మరి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎందుకు? రెస్ట్ తీసుకోవడానికా? సరే, మనం ఎప్పుడు ఎక్కడ హ్యాంగ్అవుట్ అవుతాం? KFC. రైట్, కలోనల్ శాండర్స్, KFC ఫౌండర్. అతను KFC స్టార్ట్ చేసే టైంకి ఆయన ఏజ్ ఎంతో తెలుసా? 62 years. జనరల్గా మనం పని మానేసే వయసు అది, కానీ అతను అప్పుడు స్టార్ట్ చేశాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో కుమారి,
ప్రేమించడానికైనా సాధించడానికైనా వయసు కాదు, మనసు ముఖ్యం. యూ కాంట్ బీ యంగ్ ఎట్ 90, బట్ యూ కెన్ కీప్ యువర్ హార్ట్ యంగ్ ఎట్ 90. అండ్ వన్ మోర్ థింగ్, వయసు అనేది హార్ష్ రియాలిటీ, అది పెరుగుతూనే ఉంటుంది. మనం కోప్పడ్డామని ఆగదు, బాధపడ్డామని తగ్గదు. సో మనం ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తుంటేనే విల్ బీ మోర్ హ్యాపీ. ఎనీవేస్, ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సార్. ప్రేమించడానికైనా సాధించడానికైనా వయసు కాదు, మనసు ముఖ్యం. యూ కాంట్ బీ యంగ్ ఎట్ 90, బట్ యూ కెన్ కీప్ యువర్ హార్ట్ యంగ్ ఎట్ 90. వయసు అనేది హార్ష్ రియాలిటీ, అది పెరుగుతూనే ఉంటుంది. మనం కోప్పడ్డామని ఆగదు, బాధపడ్డామని తగ్గదు. సో మనం ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తుంటేనే విల్ బీ మోర్ హ్యాపీ. తేజ, ఐఎమ్ సెలబ్రేటింగ్ మై 30th బర్త్డే. కేక్ కొను. ఓ వావ్. సెలబ్రేటింగ్ మై 30th బర్త్డే. ఇప్పుడు తీ సెల్ఫీ. హాయ్ గాయ్స్, హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ ఐ నో ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. కాకపోతే మనకున్న సొసైటల్ స్టీరియో టైప్స్ వల్ల, టాంట్రమ్స్ త్రో చేసే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్ ఎట్సెట్రా వల్ల చాలా మంది హర్ట్ అవుతున్నారు. సో our video is one such take on the societal stereotypes. Like I've mentioned in the video, to all the lovely ladies who find it difficult to step out and buy the sanitary napkins, Nua pads are just a click away. Nua pads are toxin free, safe, hygienic and rash free. So there's a link in the description. You can click that and go buy Nua pads. You have a 33% off for buying the 3 packs and an additional 10% discount for the Hey Pilla subscribers. Use the promo code HP10 to buy. So మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Hey Pilla.